గ్రామీణ ప్రాంతాలలోనైతే ఒక నెలలో 15 రోజులు వర్క్ చేసేటువంటి వారికి, అలాగే సంవత్సరంలో 6 నెలల పాటు వర్క్ చేసేటువంటి మహిళలకి కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా క్రెచెస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పల్నా స్కీమ్ ద్వారా ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఈ పల్నా స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అమలు అవుతా ఉంది అని అంటే ఇది 2022 నుంచి భారత్లో అమలు అవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ పల్నా స్కీమ్ని ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే యాక్చువల్గా భారతదేశంలో జాతీయ క్రెచెస్ పాలసీ ఒకటి ఉండే. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే మొదటిసారి నేషనల్ క్రెచెస్ పాలసీ అనేది 2006లో తీసుకొచ్చారండి. సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ క్రెచెస్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది, పునర్వ్యవస్థీకరించి మళ్ళీ దీనిని 2017లో తీసుకొచ్చారు. ఇలా 2017లో నేషనల్ క్రెచెస్ పాలసీ అనేది రీఆర్గనైజ్ చేసిన తర్వాత 2022లో పల్నా అనేటువంటి స్కీమ్ స్టార్ట్ అయింది. దీని ద్వారా ఎవరైతే చిన్నపిల్లలు కలిగినటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలు వారు పని ప్రదేశాలకు వెళ్ళడానికి వారి పిల్లలను క్రెచెస్లోకి పంపించి పనులకు వెళ్ళాల్సి ఉంటుంది.